ఇంకొక కాలర్. హలో హలో అండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? చిట్యాల మండలం అండి మాది. చిట్యాల మండలం. ఏది పాలకుర్తియా? నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా చిట్యాల మండలం. ఓకే అండి, సమస్య ఏంటిదండి? సమస్య సార్ సార్ మాట్లాడుతున్నారు, ఆయనతో మాట్లాడదామని. నేనే చిల్క ప్రవీణ్ మాట్లాడుతున్నా, లైవ్ లోనే ఉన్నాం మనం. హలో, నేను చిల్క ప్రవీణ్ మాట్లాడుతున్నా, లైవ్ లోనే ఉన్నాం. సార్ అది మీ ప్రోగ్రామ్ చూస్తున్నాము, దాని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్కూల్ పెట్టింది కదా, అవును, దాని గురించి మాట్లాడదామని. అయితే ఏంటనేది మాట్లాడు. ఇదంతా మనం పొడిగించడం కంటే నువ్వు సమస్య మీద మాట్లాడు. అన్ని చెత్త స్కీములు పెట్టి మొత్తం చెత్త పాలన చేస్తుంటే అసలు ఏంది జనం అట్లా ఇంకనన్నా తిరగబడతలేరు ఏంది అనేది మాకు ఒకటి నా దృష్టికి వచ్చి నేను మాట్లాడాలనుకుంటున్నా. అంటే 5 నెలలకే నీకు అంత చెత్త పాలన అనిపించిందా? 5 నెలలకే చెత్త పాలన అనిపిస్తుందా? 5 నెలలకా? నాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగానే చెత్త పాలన అనిపించింది, నాకు అప్పుడే అనిపించింది. ఎందుకు ఇప్పుడు కాదు, అసలు ఎవరన్నా ఆ పార్టీలో ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరన్నా జర కొన్ని రోజులు అది జర నడుస్తున్నాయేమో. ఆ పార్టీలో రేవంత్ రెడ్డి అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు తమ్ముడు. చంద్రబాబు నాయుడు తమ్ముడు, ఆయన పాదం పెడితే పంట పండదా? ఇది కాలం కాదు, వర్షాలు పడాయి. చూడు ఎంత ఘోరమైతుందో చూడు, ఇంకా నిప్పులు గుర్తి వస్తారు జనాలు. ఇప్పుడన్నా మేల్కోవాలి జర. ఎందుకు రేవంత్ రెడ్డి అంటే అంత కోపం వస్తుంది మీకు? రేవంత్ రెడ్డి అంటే అంత కోపం ఎందుకు వస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కోపం అనేది కాదండి, ఒక దొంగ పని చేసేటోడు పదవి మీద ఉంటే అది మంచి పద్ధతి కాదండి. అంతేనా? నన్ను అనుకుంటాడు, అది లక్షలు ఖర్చు పెట్టి జనాలకు చెందవలసిన డబ్బులు నాయకులకు ఇచ్చి కొనుక్కునేటోడు నాయకుడు అవుతాడా? కాదండి. అతను ఎప్పుడు కానీ దూరం ఉంచాలి. ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోతానికి కూడా దూరం ఉంచాలి. అది నమ్మొద్దు. ఒకసారి పోయిందంటే రెండోసారి అని ఓటేయద్దు. ఓకే అండి, మంచిదండి. ఓకే అండి.